మధ్యాహ్నం 12:30 అవుతుందండి. ఇక భోంచేద్దామని వంటల గదిలోకి వెళ్ళాను. వెళ్ళేసరికండి జొన్న రొట్టె కనిపించేసిందండి. ఈ జొన్న రొట్టె చూసారా ఎలా ఉందో? ఇట్లా ఉంటే జొన్న రొట్టె అండి 3 రోజులైనా మనం తినేయొచ్చు, ఏం కాదు. కానీ కొంతమంది అండి మరీ ఉడకబెట్టినట్టుగా వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకొని జొన్న రొట్టెలు చేసుకుంటున్నారు. అంటే వాటిని బాగా పిసికి జొన్న రొట్టెలు చేయలేకండి ఎట్లయినా తినేయచ్చండి. అందరికీ పిసికి చేయాలంటే ఓపికలు ఉండాలి, చేతులు నొప్పి లేకుండా ఉండాలి కదా. అందుకని అట్టా చేసుకున్న జొన్న రొట్టెలు అండి మరుసటి రోజుకి బాగోవండి. అసలు చండాలంగా ఉండిద్దండి టేస్ట్. ఎందుకంటే పచ్చి తెలుగులో మాట్లాడేసుకుందాం, వరస్ట్గా ఉండిద్ది టేస్ట్ మటుకి. కానీ ఇట్లా చేసుకున్న జొన్న రొట్టెల మటుకి మనం మాట్లాడుకునేటప్పుడు అండి, ఎందుకండి స్వచ్ఛంగానే మాట్లాడేసుకుందాం మనం మన తెలుగు భాషలో కొన్ని. ఇదిగో ఇది చూశారు కదా, ఇట్లా చేసుకుంటే జొన్న రొట్టె చాలా రుచిగా చాలా బాగుంటుంది. 3 రోజులైనా చూడండి. ఎట్లా ఉంటే మాత్రమేనండి టేస్ట్ మారదండి. మనం చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఆ విధంగానే ఉంటుంది జొన్న రొట్టె. ఇదిగోనండి, ఇది కోడిగుడ్డు పొరటు అండి. ఉదయం మా బాబు లంచ్ బాక్స్లో కానీ తయారు చేసుకున్నాను నేను. కానీ కొంచెం లేట్ అయ్యేసరికి నా బాబుకు టైం అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బాబుకు 8:30 వెళ్ళిపోవాలండి ఆఫీస్కి. నేనేనండి తొందరగా లేవలేకపోయాను. ఒక్కోసారి లేస్తాను, ఒక్కసారి లేవలేనండి నేను. ఇంట్లో మా బాబు నేనే ఉంటున్నాము. రీసెంట్గా మా హస్బెండ్ చనిపోయారండి. అందుకని ఒక్కసారి లేవలేకపోతున్నాను నేను. నేను ఏది చేసి పెట్టినా ఎట్లా చేసినా మా బాబు, నా కొడుకు అండి, బాబు కాదు నా కొడుకు. బాబు అనొచ్చు, కొడుకు అనొచ్చు, తన బాస్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు. మా అమ్మాయి ఉందండి. మా అమ్మాయి మొన్నదాకా నా మనవరాలు కూడా నాతోనే ఉండేది. ఇక తను స్కూల్లో చేరాలి కదండి, ఎల్కేజీకి వచ్చేసింది. అందుకని వాళ్ళ అమ్మ తీసుకొని తను నా దగ్గర ఉంచుకుంటాలమ్మ, నువ్వు ఇబ్బంది పడద్దు అని చెప్పని పాపం తను తీసుకెళ్ళిపోయిందండి. మనవరాలు చూసుకోవడం ఏ ఇబ్బంది కాకపోతేనండి, తను కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఆ ప్రేమ పొందాలి కదండి. నేను చూసుకుంటానమ్మా, నేను మెయింటైన్ చేసి మా పాప జాబ్ చేస్తుంది. అందుకని మన మోరల్ సపోర్ట్ పిల్లలకి ఇవ్వాలి కదండి. వెనకటి రోజులు వేరు, ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అండి ఎక్కువ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, భర్తలే చేసేవాళ్ళు. మనం పిల్లల్ని చూసుకుంటా వంట పనులు చేసుకుంటే ఎంత చదువుకున్నా కూడా అండి కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, బట్టలు చేసుకుంటా అదొక అందమైన ప్రపంచం అండి. పాపం ఇప్పుడు పిల్లలు అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి, ఇంటి పని చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలండి. అందుకని కొంచెం చిన్న చిన్న సపోర్ట్లు అండి. ఇప్పుడు మేము చేసేది ఉంది, ఖాళీగా ఉంటున్నాం కాబట్టి మన పిల్లల్ని చూస్తూ ఉంటే కొంచెం వాళ్ళు జాబులు చేసుకుంటూ ఉంటారు కదా పిల్లలు. మన పిల్లల కోసం మనం చేసే చిరు ప్రయత్నాలండి ఇవన్నీ. కానీ పిల్లలకు కూడా వాళ్ళ ప్రేమ కావాలి కదా, చిన్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ. మా మా అమ్మాయి అండి, నేను చూసుకుంటానమ్మా, నేను మమ్మీ అల్లుడు అని చెప్పని తీసుకెళ్ళింది. నేను వీడియోస్ అండి నాకు చాలా ఇష్టం అండి. పిల్లలు నవ్వుతారు మా పిల్లలు, ఎందుకంటే వీడియోలు చేస్తుంటేనండి అదొక ఆనందం అండి, అదొక సంతోషం అండి. అందుకనండి నా ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటానండి వీడియోలు. నా సంతోషం కోసం నేను చేసుకుంటున్నానండి. చక్కగా నాకు నెగిటివ్ కామెంట్స్ రాకుండా చక్కగా నా వీడియోలు చూసేవాళ్ళు నాకు ఉన్నారండి. కోల్డ్ పోయి వాళ్ళ మా అబ్బాయి తీసుకెళ్ళలేదండి. అందుకని వాళ్ళు కొంచెం చేయలేక ఈ కూర చేసి, అయినా కొంచెం లేట్ అయిపోయింది బాబుకి. అందుకని ఇప్పుడు ఇక అన్నం సాయంకాలం తినేయచ్చులే ఉంటుంది కదా అని చెప్పని ఇక జొన్న రొట్టె అండి. ఎంత బాగుందో చూడండి జొన్న రొట్టె. ఉదయం అన్నం రాత్రి తిన్నా ఏం తప్పు లేదండి, మన ఇంట్లో వండుకున్న అన్నమేగా కదండి. పిల్లలకండి మనం కొన్ని పద్ధతులు మనం చూసిగా మనం పిల్లలకి నేర్పనవసరం లేదండి. నేను వంట నేర్చుకోలేదండి, మేమే కాదు మా కుటుంబ సభ్యులు ఆడపిల్లని ఎవరమే వంట నేర్చుకోవాలి. ఏది నేర్చుకోవాలి, చదువుకునేవాళ్ళమి. అమ్మ వంట చేస్తుంటే గమనించేవాళ్ళం. పెళ్ళిళ్ళు అయినాక ఆటోమేటిక్గా మేము వంటలు మా అమ్మ ఎట్ట ఉందో మేము ఆటోమేటిక్గా అట్లా ప్రవర్తించామండి. వెనకో రోజులు కూర్చోబెట్టి అమ్మ వంట చేయని ఏ తల్లి కూడా నేర్పించలేదు. తల్లిదండ్రులు చూసే పద్ధతులు నేర్చుకున్నాము. పెళ్ళిళ్ళు అయినాక మేము మా అమ్మ మా నాన్న ఎట్లా ఉండేవాళ్ళ ఏం చేసాం గమనించాం కాబట్టి మేము కూడా అట్లాగే ఉంటున్నాము. మేము చేసేదని మా పిల్లలు గమనించి కొంతవరకు ఈ రోజులనండి తల్లిదండ్రుల ప్రకారం ఏ పిల్లలు ఉంటున్నారండి, ఉండే పిల్లలు ఉంటున్నారు. కానీ మా పిల్లలండి మా పద్ధతులు నేర్చుకొని ముచ్చటగా నా కూతురు నలుడు బాగానే ఉంటున్నారండి. మా అబ్బాయి కూడా ఏది వండినా కూడా అండి ఏమనడు మా అబ్బాయి, తింటాడండి. బయట మటుకే తినడం నా కొడుకు. మీరు కూడా చాలా వరకు అండి అమ్మ నాన్న చూసి నేర్చుకోవాలి, వాళ్ళలాగే మనం ఉండాలి.
అమ్మ చేసినవి తింటా ఉండాలి. మీకు నచ్చినట్టు అప్పుడప్పుడు బయటవి కూడా తినొచ్చండి. అసలు చాలా బాగుందండి జొన్న రొట్టె కోడిగుడ్డు పొరటేసుకొని తింటుంటే. చూడండి, మరుసటి రోజుకి అన్నీ తింటానే పనికిరావండి. చూసారా, ఈ విధంగా చేసుకుంటే తినాలనిపిస్తుంది. మంచిగా ఉంటేనే తిందామండి, లేకపోతే పడేయటము. మనం మిగిలేదట్టు ఎవరు వండుకోం కదండి, ఒక్కసారి అలా మిగిలిపోతూ ఉంటాయి. మనం తినే వస్తువు అయినప్పుడు పక్కన పెట్టుకొని మరుసటి రోజు తినేయటమే. ఎవరు తింటారని పడేయకూడదండి. అసలు ఆ రోజు కంటే మరుసటి రోజుకి ఇంకా టేస్ట్ బాగుంటాయండి చాలా వంటకాలు.